సార్ వైసీపీ 5 సంవత్సరాల రూలింగ్ ఎలా ఉంది సార్? రూలింగ్ అంటే మరి మాకు కొన్ని పథకాలు అందలేదు. దానివల్ల మా పెన్షన్ మా నాన్నగారు చనిపోయారు, అది ఏం ఆదుకోవాలా, పెన్షన్ ఎంత పెట్టుకోవాలా. అది వాలంటీర్లు ఉన్నారు కదా సార్, వాలంటీర్ని అడిగితే ఏమన్నారు? వాలంటీర్ని అడిగితేనేమో పెడుతున్నాం అంటున్నారు. 6 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. మరి మళ్ళీ సీఎం పరిపాలన వచ్చాక మరి ఎలా చేస్తారేంటో తెలియదు. మరి ఎవరు పట్టించుకుంటా. ఇక్కడ మీ ఊరికి సంబంధించి మెయిన్గా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఏమున్నాయి? సమస్యలు అంటే చాలా వరకు బాగానే ఉంది, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు ఈ మధ్యన వేశారు, ఇదివరకు ఈ 3 నెలల మధ్యలో వేశారు, ఇప్పుడు బాగానే ఉంది. సార్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాని గారు వస్తుంటారా మీ దగ్గరికి, మిమ్మల్ని పలకరిస్తుంటారా? నాని గారు అంటే ఇక ఏముంది, ఆయన గురించి చెప్పేది ఏముంది, ఆఫీస్కి వెళ్ళాలి మనం కలవాలంటే. అది మీ ఊరికి ఎప్పుడైనా వచ్చారా? అప్పుడప్పుడు ఏమన్నా ప్రారంభోత్సవాలు కానీ ఎట్లకైనా వస్తారు. సో ఈసారి ఎట్లా సార్, గుడివాడలో నాన్నగారికి వెళ్ళొస్తారా, రాము గారికి వెళ్ళవచ్చు అంటారా? రాము గారు అంటే ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ లేబర్కి బట్టలు ఇవ్వటం ఏంటి, భోజనాలు పెట్టడం కానీ ఏమన్నా హెల్పింగ్ కార్యక్రమాలు లాంటివి చేస్తున్నాడు. ఏదైనా కొంచెం పోటీ గట్టిగా ఇస్తాడు నాన్నగారికి. మామూలుగా అయితే నాన్నగారు అంటారు, కానీ ఈయన చేసే కార్యక్రమాల వల్ల కొంచెం గట్టి పోటీ మాత్రం ఇస్తున్నాడు. రామగారు కొంచెం ఛాన్స్ ఉండొచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే భోజనాలు పెడుతున్నాడు, ఆ వ్యాన్లో పెట్టి లేబర్కి ఏమన్నా కావాలని చేస్తున్నాడు. కొంచెం కొత్త వ్యక్తి అయినా కొంచెం అందుబాటులో ఉన్నట్టుగా ఉంది. స్టేట్లో సార్, స్టేట్లో గవర్నమెంట్ మారచ్చా? స్టేట్లో అంటే ఈ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయో మనం చెప్పలేమండి. కొంతమంది అసంతృప్తులు ఉంటారు రానోళ్ళు, వాళ్ళ అభిప్రాయం బట్టి పోతూ ఉంటుంది. పథకాలు అందనోడు వేయడు, అందేవాడు వేస్తాడు. Please like and subscribe Eagle Andhra.